నెంబర్ పాట పాడి దేవుని నామమును మహిమపరుద్దాం. మైక్స్ తీసుకురా.
నన్ను చూచువాడా నిత్యము కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు అనేటువంటి పాట పాడుతూ దేవుని నామమును మహిమపడుతుంది. Thank you.
రుణమును
ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని దేవుడు చెప్పాడు. జనమంతా భయపడకుడి అని దేవుడు చెప్పాడు. జనము మన ప్రయారిటీ కాదు, ఆత్మ సరి చేయబడమే మన ప్రయారిటీ. మనలో ఆధ్యాత్మికత ఎప్పుడు తెలుస్తుందంటే ప్రార్థన అనగానే కూర్చున్నప్పుడే తెలుస్తుంది మనం ఎలా ఉన్నాము అనేది. ప్రార్థన అని దేవుని సన్నిధిలో కనిపెట్టేటప్పుడు, మన సొంత వ్యవహారాలు చేసేటప్పుడే తెలుస్తుంది మనం ఆత్మీయతలో ఎంత నిర్లక్ష్యముగా ఉన్నాము అని. గత రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. విశ్వాసము మనలో తక్కువైపోయినప్పుడు మన మనస్సు మనల్ని అందరము కొన్ని నిమిషాలు ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందామా ప్రభువా? ఈ ప్రార్థన ప్రాంగణంలోనికి మేము వచ్చామయ్యా, నీ ఆలయంలో మేము నిలవబడుతున్నాం ప్రభువా. మీరు మాతో మాట్లాడారు, భయపడవద్దు అని మీరు మాకు ధైర్యం ఇస్తూ ఉన్నారు ప్రభువా, బలమును ఇస్తూ ఉన్నారు, ఓతనిస్తూ ఉన్నారు. నీ సన్నిధిని ఆరాధించేటువంటి మేము నడిచినప్పుడు ప్రభువా, ఎరుగని మార్గంలో మేము నడిచినప్పుడు ప్రభువా మేమైపోతాం ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. నా రక్షకుడా మీకు వందనాలు. నడచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా, ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా విజయ సంకేతమా, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే
ధైర్యపరచువాడా, బలపరచువాడా, ఈ సన్నిధానమందు మేము ప్రార్థిస్తున్నాం. నీ మాటలు సత్యమైనవి, నీ మాటలు నిత్యము ప్రభువా. అటువంటి జీవమును పొందుకోవడానికి మేమందరము వచ్చి ఉన్నాం. నీ సాన్నిధ్యమును మాతో ఉంచండి. నీ సేవకునిలో నుండి మాతో మాట్లాడండి. మాట్లాడే దేవుడు మీరయ్యున్నారు. మీరు మౌని కాదు, మీరు వినేవాడు, మీరు మాట్లాడేవారు, మీరు కలదు. నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందము కలదయ్యా. నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు ప్రభువా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇస్తుందయ్యా. యెహోవా నీవే మమ్మను ఆశీర్వదించాలి. నా దేవా మీరే మమ్మను బలపరచాలి. నీవే లేకపోతే మేమేమైపోతామయ్యా. నీవు మమ్మల్ని దర్శించకపోతే మేమేమైపోతామయ్యా. మమ్మల్ని దర్శించండి. మీ సేవకునిలో నుండి మీరు మాతో మాట్లాడి మా జీవితమును సరిచేసి మమ్మల్ని ఉత్తేజింపచేసి మా మనస్సును రగిలింప చేయండి. విశ్వాసంతో ముందుకు సాగులాగున మీరు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. విషయాలను కూర్చుంటాం లేదా కూర్చుంటే జరగవచ్చు, ఏం కాదు. మన పక్కన పాకిస్తాన్ లేదు కాబట్టి విశాలంగా మీరు విశాలంగా కూర్చోండి. ఇరుకుగా కాదు, విశాలంగా కూర్చోండి. వాక్యంలోకి వెళ్ళిన తర్వాత అటు ఇటు తిరగద్దు. పిల్లలను కూడా దయచేసి మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. వాళ్ళు ఏదైనా కాస్త అర్థం చేస్తే పట్టబాకండి. చెప్పి పుచ్చుకించి వాళ్ళు చక్కగా వాక్యం వినేటట్టుగా ప్రయత్నించండి. అవి కూడా సైంటిస్ట్ లాగా చేయొద్దే, గప్చు వాక్యం వినాలి. వాక్యం మనకి ప్రాముఖ్యం. దేవుని మహాకృప చేత గడిచిన రాత్రి దేవుడు మనందరి ప్రార్థన ఆలకించి చక్కగా కూడికను జరిగించి మెల్లనైన ఆయన స్వరం మనకు వినిపించారు. ఆమేన్. హల్లెలూయా. రాత్రి ఏమంటాడా దేవుడు? విశ్వాసం 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 పర్లేదు చెప్పండి. విశ్వాసములో బలహీనులు కాకూడదు. మరేమవ్వాలి? విశ్వాసంలో బలం పొందుకోవాలి. ఇంకా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడంటే దానికి కారణం ఏంటి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే ఏమవుతుంది? మహిమను చూస్తాం. అద్భుతమైనటువంటి వర్తమానం ప్రభు రాత్రి మనకిచ్చారు. ఆ వాక్కులు మనల్ని ఎంతో ఆత్మలో పరవశింపజేస్తున్నాయి. ఆ ఒక్కొక్క మాట దైవజనులు పలుకుతున్నప్పుడు దైవపక్షంలో ఎంత అద్భుతమో. 119వ కీర్తనలో కొన్ని లేఖనాలు నాకు గుర్తుకొచ్చినాయి. బంగారము కంటేను మేలిమి బంగారము కంటే వాక్యము శ్రేష్టమైంది, విలువైంది. మనం వేరుకుందాం.
మనం వాక్యాలు ఏం చేస్తున్నామంటే పరిగి ఏరుకున్నట్లుగా ఏరుకోవాలి. అక్కడొక మాట తీసుకొని మనం చక్కగా హృదయంలో చేర్చుకుంటే అవి మన జీవితానికి ఎంతో మేలు చేస్తాయి. అక్కడొక పువ్వు తీసి ఏం చేస్తారు, మాల కడతారు కదా. ఆ పూలు అట్లా వేసుకున్నారు అనుకో ఏమవుతుంది, ఉపయోగం ఉండదు. మాల కడితే అవన్నీ ఒక లైన్లోకి వస్తాయి, దాని ద్వారా ఉపయోగం. అందుచేత ఈరోజు కూడా దేవుడు శ్రేష్టమైన విషయాలు మాట్లాడతారు. నా మట్టుకు నేను విశ్వసిస్తున్నాను, నా మట్టుకు నేను ప్రార్థిస్తున్నాను, ప్రభు మాట్లాడతారు. మనం ఒక విషయం గమనించాలి, నాన్నగారి దగ్గర నుండి కూడా మమ్మల్ని నడిపించిన విధానం, నన్ను నడిపించిన విధానం, ఆయనను బట్టి నేను నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే వాక్యం. ఏంటండి, అరే ఎవరు రాయొద్దు, నా మమ్మల్ని చూడండి, ఎవరు రాయొద్దు, చెప్పేట మాట్లాడాలి. ఎక్కడి నుంచి మాట్లాడతాడు దేవుడు? ముఖాంతరములో నుండి మాట్లాడతాడు. మనం చూసామనుకో ఏం పోతున్నాయి, మీకు తెలుసో లేదో, ఒక్క లింక్ పోయిందంటే వాక్యం మనకి ఏం అర్థం కాదు. ఏంటది అని ఆ లింకు కోసం నువ్వు ఎంత ప్రయత్నించినా దాని విలువ ఇప్పుడు తెలియదు. కొన్నాళ్ళు తర్వాత చెప్పారు, అక్కడ ఏదో చెప్పారు అని అనుకుంటాం. ఆ విలువలు అప్పుడు అర్థం అవుతాయి. అందుచేత వాక్యాన్ని గట్టిగా పట్టుకుందాం. నాన్నగారు వాక్య సేవకులు, వారి అడుగుజాడల్లో నేను నడుస్తూ వాక్యం అంటే మహాపిచ్చి. లోకాసువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే కనుక అక్కడ రాయబడిన మాట ఏంటంటే వాక్య సేవకులు అని రాయబడింది. ఏ సేవకులు? ఏ సేవకులు? మీ పాస్టర్ గారు ఏ సేవకుడు? వాక్య సేవకుడు. మీరేమై ఉండాలి? మీరు కూడా వాక్య సేవకులు కావాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే మనం పిలుస్తున్నటువంటి దైవజనులు, మన దగ్గరకు వచ్చి మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నటువంటి దైవజనులు ఏ సేవకులు? వాక్య సేవకులు. స్వచ్ఛమైన వాక్యం కావాలంటే రివైవల్ పెంతెకోస్తు చర్చ్ నుండి వస్తుంది. స్వచ్ఛమైన వాక్యం, స్వచ్ఛమైన వాక్యములో నీ జీవితం ప్రభుకి అంకితం చేయబడుటకు వాక్యం నీ దగ్గరకు వస్తుంది. కాబట్టి శ్రద్ధగా వినండి. మళ్ళా చెప్తున్నా, వీలైనంత వరకు పిల్లలు వాళ్ళకి తెలియదు, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళని పట్టుకండి, కసరకండి. ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి కొద్దిగా మొరటతనంగా మారుతారు కాబట్టి బుజ్జగించడానికి ప్రయత్నించండి. మరి ఆగకపోతే నెమ్మదిగా మరి తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి అని పక్కకోవడంతో చెప్పించుకోకుండా నెమ్మది నిద్రపోయేవాడు. వాక్య వర్తమానాన్ని ఇవ్వడానికి దైవజనులు మరి జీవన్ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు దేశ విదేశాలలో కూడా దేవుని చేత యవన కాలము నందే బలంగా వాడబడుతున్నటువంటి వాక్య సేవకులు. వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి మాత్రమే కాకుండా రామారపాడు, అలాగే ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు సేవకుల యొక్క సేవా విధానాలలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ 4 గ్రామాల సేవకులు ఏకమై ఒక తాటి మీద వెళుతూ ఉన్నాం. ఆ సేవకుల యొక్క ఫెలోషిప్ లో, సహవాస విధానాలలో వారు సెక్రటరీగా చక్కటి సూచనలు, సలహాలిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి చక్కటి దైవజనులు. దేవుడు మరి వారిని ఆ రీతిగా చక్కగా నడిపి చాలా ఉన్నాయి. వాటన్నిటిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ, ప్రభు చక్కటి ఆధిక్యతలు వారికి ఇచ్చారు. వారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. బహు జాగ్రత్తగా ప్రభు మాటలు విందాం. హల్లెలూయా. దైవజనులు వచ్చి వాక్యాన్ని
church. God is the wonderful church. రెండు చేతులు తీసుకొచ్చారా? ఉన్నాయా? ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీరు రెండు చేతుల మీద ఉన్నాయి లేదా? ఉన్నాయా? ఎప్పుడు ప్రభువుని స్తుతించేటప్పుడు రెండు చేతులు చెప్పండి ఆకాశం వైపు చాలుతూ ప్రభువుని స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు రెండు చేతులు ఎత్తాలి? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది? ఎందుకు రెండు చేతులు ఎత్తి ప్రభువుని స్తుతించాలి? చెప్పంటారా? ఎప్పుడైనా మీకు ఈ డౌట్ వచ్చిందా? రాలేదా? వచ్చిందా? రాలేదా? ఎందుకు రెండు చేతులు ఎత్తి ప్రభువుని స్తుతించాలి? చెప్పట్లా? రెండు చేతులు ఉన్నాయి కాబట్టి. మరి అంటే ఇప్పుడు దాకా తెలియకుండా చేస్తున్నావా? కాదా? హలో, మరలా అడుగుతున్నా, రెండు చేతులు పైకెత్తి ఎందుకు ప్రభువుని స్తుతించాలి? ఒక పోలీసుడికి దమ్ము దొరికాడు అనుకోండి, ఏమంటారు? మీరు అనేది కరెక్టే, చెప్పండి. హ్యాండ్స్ అప్ అంటే అర్థం ఏంటి? రెండు చేతులు పైకెత్తని అర్థం, కానీ దానిలో ఉన్న లోతైన మాట ఏంటి చెప్పండి? లోతైన భావం ఏంటి? అబ్బాయి రెండు చేతులు పైకెత్తుతున్నావు అంటే నిన్ను నువ్వు నాకు సరెండర్ చేసుకుంటున్నావు, అప్పగించుకుంటున్నావు. ఎస్ సార్. ఇప్పుడు రెండు చేతులు పైకెత్తుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? మన ప్రాణ ఆత్మ దేహములను ప్రభువుకు అప్పగించుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. సహజంగా ఇది మనకు తెలియకుండానే రెండు చేతులు ఎత్తి హల్లెలూయా అంటున్నాం. ఏదో మాట వస్తుంది కాదు. ప్రభువుని స్తుతించేటప్పుడు, ప్రభువుని గణపరిచేటప్పుడు ఆయన ప్రభువని, ఆయన రారాజని, ఆయన చక్రవర్తి అని, ఆయన ఉన్నతుడని, ఆయన మన సృష్టికర్త అని, ఆయన సర్వాధికారి అయిన దేవుని ఒక భావము కలిగి మనల్ని మనం ఆయనకి ఏం చేయాలంట చెప్పండి? సమర్పించుకోవాలి, లేక అప్పగించుకోవాలి. ఇలా చెప్పనా? కేవలం మాట వరుసకు చెప్పమన్నారు కదా అని చెప్పదు. ఈ భావముతో మీరు చెప్పి చూడండి, ఖచ్చితంగా ప్రభు మీ హృదయంలో నెమ్మదిస్తాడు. ప్రభుని స్తుతిస్తున్న ప్రతిసారి ఆయన మన స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మరలా రెండు చేతులైతే మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇలా కొంతమంది అనుకుంటారు, పతాకులు రెండు చేతులు ఎత్తాలండి. అరే మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు తినుంటారు? ఇన్ని సంవత్సరాల్లో మీరు తింటున్న దగ్గర నుండి ఎన్నిసార్లు తినుంటారు? కొన్ని లక్షల సార్లు తినుంటారా? వేల సార్లు, లక్షల సార్లు. పతాకుల చేతితో నేను తినేది అని ఎప్పుడైనా ప్లేట్ నోట్లో నోటి దగ్గర ప్లేట్ తీసుకుంటున్నాడు, చేతితోనే తింటున్నారుగా. మరి ప్రభుని స్తుతించేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? పతాకుల చేతులు ఎత్తాలా అన్న మాట రాకూడదు. ఆమె ఏం చెప్పండి? నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తానంటే ప్రతి క్షణము మనల్ని మనం ప్రభుకి సమర్పించుకుంటూనే అప్పగించుకుంటూనే ఉండాలి. ఆయనకు అప్పగించుకుంటా ఉంటే ఆయన మనకు ఏమేమి ఇవ్వాలో ఇస్తూ ఉంటాడు. ఓకే, ఈ సమర్పణతో ఆయనకు అప్పగించుకున్న వారి వలె ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు శ్రద్ధగా. ఎంతమంది శ్రద్ధగా వింటారా? జాగ్రత్తగా వింటారా? మరి అయ్యగారు, అమ్మగారు, మరి యవన దైవ సేవకులు భారముతో మన సంఘం క్షేమాభివృద్ధి చెందాలని ఎంతో ప్రయాసతో, ఖర్చుతో ఈ కొడుకులు ఏర్పాటు చేశారు కదా. మీరు వాక్య సందేశాలు వినకుండా ఉంటే ఆ ప్రయాసం ఏముండదంట, ప్రతిఫలం ఉంటుంది. అందుకని వాక్యం ప్రకటింపబడుతుందిగా జాగ్రత్తగా వినాలి. ఓకేనా? ఓకే, గుడ్. ఒకసారి అలాగే కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు చాపుతూ, ఆకాశం వైపు చేతులు చాపుతూ ప్రార్థన పూర్తిగా సమీపిప్రాన్ని తేజస్సులో వసించుచున్న దేవుడు, ఆయన సమీపిప్రాన్ని తేజస్సులో ఉండడం కంటే మన మధ్యలో ఉండాలని ఆశపడుతున్నాను. ఆయన మన మధ్యలో ఉండాలి, మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను.
హృదయపూర్వకంగా మీ చేతులు ఎత్తిన మీరు ప్రభుతో చెప్పగలరా? అయ్యా, ఈ మధ్యాహ్నం సమయంలో నాతో మాట్లాడవా? ఒక తండ్రిగా నాతో మాట్లాడవా? ఒక తల్లిగా నాతో మాట్లాడవా? ఒక కాపరిగా, ఒక వైద్యునిగా నాతో మాట్లాడవా? నాతో మాట్లాడు, చెప్పండి, నాతో మాట్లాడాలి. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే. శ్రీమంతుడవే సర్వాధిపతి నీ సర్వం నాకిచ్చితివే. అలాగే చేతులు ఆకాశం వైపు చాపండి. శ్రీమంతుడవే సర్వాధిపతి నీ సర్వం నాకిచ్చితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే. చెబుదామా? ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే. విలువైన రక్తం చిందించి నాకై విమోచించితివే. అవునయ్యా, విలువైన రక్తం చిందించి నాకై విమోచించితివే. అందరూ కలిసి ఏకకంఠంతో చెప్పగలరా? నా కొరకు ప్రాణం పెట్టుటకు ఇష్టపడి సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యా, ఈరోజు నీ సన్నిధిలో చేరిన నాతో నీకు ఇష్టమైంది ఏంటో నాకు చెప్పయ్యా. నీకు ఇష్టమైంది ఏంటో నాకు చెప్పయ్యా. నీకు ఇష్టమైనట్లుగా నన్ను నేను మార్చుకుంటాను. నీ ప్రాణాన్ని ఇచ్చేసావు కదా, నీ కొరకు నేను ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ నీకు ఇష్టంగా జీవించినట్లుగా నాతో మాట్లాడవా? నాతో మాట్లాడవా? నేను సరి చేసుకుంటానయ్యా, నేను మార్చుకుంటానయ్యా. నేను ఇష్టపడుతున్నానయ్యా, ఇష్టపడి ఈ రోజు నీ సన్నిధికి వచ్చానయ్యా. ఇష్టపడి నీ వాక్యం కొరకు సిద్ధపడుతున్నానయ్యా. నాతో మాట్లాడు.
సమీపింపరాని తేజస్సులో వసించుచున్నాను. అమరత్వము కలిగిన మహాగరుడమైన మహోన్నతుడమైన సర్వాధికారి అయిన సర్వోన్నతుడైన మా సృష్టికర్తమైన మా దేవా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా స్తుతులు మీరు ఆశీనులై మా స్థితిగతులను మార్చటకు సమర్థుడు అని నేను నమ్ముతున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మీరున్నందుకు వందనాలు, మాతో మీరున్నందుకు వందనాలు, మా మధ్యలో మీరున్నందుకు వందనాలు. మాతో మాట్లాడాలని మీరు ఇష్టపడుతున్నారయ్యా, మీరు మాట్లాడాలని మేము ఇష్టపడుతున్నామయ్యా. మీకు ఇష్టమైనది ఏంటో మాకు చెప్పండి. మేము మీకు ఇష్టమైన రీతిలో జీవించడం వరకు మేము మమ్మల్ని సమర్పించుకుంటామయ్యా. నన్ను పవిత్రపరిచి మీ పాత్రలో వాడుకున్నాను. నా ద్వారా నాతో మాతో మాట్లాడండి. ఇది అసలు యవన సేవకులు ఏ భారముతో, ఏ ఉద్దేశంతో, ఏ కన్నీటితో, ఏ ఉపవాసకుడికి ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఉద్దేశం మీ చిత్తంలో, మీ వాక్యపు వెలుగులో నెరవేరునుగా. మీ వాక్యం కొరకు సిద్ధపడుతున్నాను. మాట్లాడమని మీకు మనవి చూపిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే భారంతో, అదే ఆసక్తితో వాక్యం మనం ధ్యానించేద్దాం. మరి వారు మీతో పాటు కలిసి వాక్యాన్ని ధ్యానం చేయడానికి నాకు మంచి అవకాశం ఇచ్చిన దేవాది దేవుని స్తుతిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులు యెహోషువయ్య గారికి, అమ్మగారికి, దేవుని సేవకులకు, చేయవచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. మంచి సంగీతాలు ఇస్తున్న తమ్ముడు ప్రత్యేక వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించింది. నిన్న రాత్రి తమ్ముడితో చెప్పాను, దేవుని కొరకు వాడబడుతున్నారు. దేవుని కొరకు వాడబడుతున్న మీరు దేవునిలో ఉండండి. ఎస్, దేవుని కొరకు వాడబడటం కంటే దేవునిలో ఉండటం గొప్ప విషయం. ఇక అర్థమైందా? వాడబడటం వేరు, ఉండటం. ఇంకా ఉంటే విస్తారంగా దేవుడు వాడుతున్నాడు. ఇలా చెప్పనా? ఇక అర్థమవడం కోసం మందిరంలో ఉండటం గొప్ప, దేవునిలో ఉండటం గొప్ప. మీరు ఎక్కడ ఉన్నారు? ఈ మందిరం ఎందుకో తెలుసా? మీరు దేవునిలో ఉండటం వల్ల, ఆయనలో ఉండకుండా మందిరంలో ఉండటం వల్ల ప్రయోజనం. దేవుని సేవకులు వాక్య సందేశాన్ని, మీకు సత్యవాక్యాన్ని ఎందుకు అందిస్తున్నారు తెలుసా? మీరు కేవలం మందిరంలో ఉంటే సరిపోదు, మీరు దేవునిలో ఉండాలి. యేసయ్య అన్నమాట ఏంటి? నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా! ఎంత చక్కగా అద్భుతంగా అర్థమైన రీతిలో చెప్పారు యేసయ్య. మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. కానీ ముందు కండిషన్ ఏంటి? మందిరంలో ఉంటే సరిపోదు, మందిరంలో ఉంటే సరిపోదు. మరి చెప్పండి, ఆయన ఏమన్నాడు? ఆయన యందు మనం ఉండాలి, మనలో. ఈ అనుభవంలోనికి రావడం కోసమే ఈ ఉపవాస కోడికలు. ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి. ఈ ఉపవాస కోడికలు ఎందుకు? ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన మాట్లాడాలి, ఆయన ఉండాలి, అంతే, సింపుల్. అప్పుడు మనం ఏది అడిగినా, ఇప్పుడు అడగటం ముఖ్యమా, ఆయనలో ఉండటం ముఖ్యమా? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అందరూ రెస్పాండ్ అవ్వాలి. అడగటం ముఖ్యమా, ఆయనలో ఉండటం ముఖ్యమా? మరి ఇప్పుడు ఏమడుగుతారు మీరు? ఇప్పుడు కరెక్ట్ అయ్యారు. నీలో నేనుంటే చాలు, నాలోనూ ఉంటే చాలు. ఆటోమేటిక్ ఆయన మనలో ఉంటే, మనం ఆయనలో ఉంటే, ఆయనలో ఏమున్నాయో అవన్నీ మనకు వచ్చేస్తాయి, అవన్నీ మనం పొందుతాం. వైరెక్ట్ ఆ కనెక్టింగ్ వైపుకి తమ్ముడు అంటూ ఇదే చూపిస్తాను. ఇప్పుడు ప్లే చేయి.
వినపడుతుందా మీకు? ప్లే చేయనా? వస్తుందా? ఎందుకు రావట్లా? సింపుల్. మన ప్రార్థనకు జవాబు రావట్లేదంటే కారణం జవాబు ఇవ్వలేని దేవుడు కాదు, మనం ఆయనతో కనెక్ట్ అవ్వాలి. హలో, మీకు అర్థమైంది? ఇప్పుడు ఆయనతో కనెక్ట్ అయితే చాలు, అన్నీ మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు కనెక్ట్ చేసి కీ అన్నాను ఒకసారి. థ్యాంక్ యూ అమ్మా, కొంచెం ఇబ్బంది పెట్టాను నేను. అర్థమైందా మీకు? సింపుల్ గా ఇది మీకు తెలుసు, తెలియదేమి కాదు, కానీ కనెక్ట్ అవ్వడమే కష్టం. నాకు తెలిసి అయ్యగారు ఇదే భారంలో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవునితో ఏమవ్వాలి, కనెక్ట్ అవ్వాలనే భారంతో ఈ ఉపవాసకుడికి ఏర్పాటు చేశాను. ఆమేన్, హల్లెలూయా. ఇలా చెప్పనా, మీ స్వస్థత ఎక్కడ ఉంది? ఆయనతో కనెక్ట్ అవ్వడంలో. మీ విడుదల, మీ క్షేమం, మీ దీవెన, మీ బిడ్డల భవిష్యత్తు, మీ ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయి, వ్యాపారంలో సమృద్ధి, మీరు ఏ ఆశీర్వాదం పొందుకోవాలన్నా ఎక్కడ ఉంది చెప్పండి? ఆయనతో కనెక్ట్. ఇలా చెప్పనా, ఆయనతో కనెక్ట్ అవ్వాలంటే మనం కరెక్ట్ అవ్వాలి. ఆయనతో సహవాస బలంలోనికి రావాలంటే మనము ముందు సరి చేయబడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? సరి చేయబడకుండా సహవాస అనుభవంలోనికి మనం రావాలి. ఓకే, ఈరోజు మీరు సరి చేయబడదామా? ఎందుకు సరి చేయబడాలి? ఆయనతో సహవాసం, ఆయనతో ఉండుట కొరకు, ఆయన మనలో ఉండుట కొరకు, మనము ఆయనలో ఉండుట కొరకు. ఓకేనా? వాక్యంలోనికి వెళ్దాం. ఇలా 3 వేలు చూపించండి. అందుకనే 3 వేలు చెప్పండి. ఈరోజు మనం ఎన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం? 3 విషయాలు. చెప్పండి. అందరూ చూపించండి. బలి చూపిస్తున్నారు, చూపించండి. 3 విషయాలు నేర్చుకోబోతున్నాం. నా దగ్గర చెప్పండి. ప్రార్థనకు ముందు, ప్రార్థనలో, ప్రార్థన తరువాత. ఈ 3 విషయాలు నేర్చుకోబోతున్నాం. సింపుల్. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. మీరు చక్కగా గుర్తుంచుకునే రీతిలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటి? ప్రార్థనకు ముందు, తర్వాత ప్రార్థనలో, తర్వాత ప్రార్థన తరువాత. ఓకే, ఈ 3 విషయాలు మీరు అలా మనసులో పెట్టుకోండి. ఆదికాండం 12వ అధ్యాయం. నిన్న రాత్రి కూడా అబ్రహాం గారి గురించి మనం ధ్యానం చేశాం. ఈ రోజు కూడా కొన్ని విషయాలు అబ్రహాం గారి జీవితంలో ఆయన పరిస్థితులను బట్టి ఎలా తన జీవితంలో ఆయన అడుగులు ముందుకు వేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని 3 విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాం. రండి, 12వ అధ్యాయం నిజానికి మొదటి వచనం నుండి 13వ అధ్యాయం 8వ వచనం వరకు ఈ 3 విషయాలు ఉన్నాయి. అయితే సమయానుకూలతను బట్టి సమయం సద్వినియోగం చేసుకోవడం కోసం మనము 8వ వచనం చదువుతున్నాం. 12వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటునున్న బేతేలుకును తూర్పునున్న హాయిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి. అందరూ ఇప్పుడు నా వైపు చూడండి. దరిదాపు నిన్న రాత్రి మనం విన్నాం కదా, 75 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం గారిని పిలిచాడు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలన్నాడు. ఓకేనా? అబ్రహాం గారు తన ఇంటిని, తన స్వజనులను, తన బంధువులను, తన దేశాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి వెళ్ళటానికి బయలుదేరాడు. దరిదాపు 5-6 వచనాలు మనం చూస్తే ఆయన ఆ దేశానికి వచ్చేసాడు. 5వ వచనం ఆఖరిలో మనం చూస్తే కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చారు. ఓకేనా? వచ్చిన తర్వాత ఆ దేశంలోని సంచరించుకుంటూ ముందుకు వెళ్ళి ఎక్కడికి వచ్చారంట? బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి. 8వ వచనం. పడమటునున్న బేతేలుకును తూర్పునున్న హాయిని మధ్య గుడారం వేసుకొని అక్కడ ఏం చేశారంట? యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా? అబ్రహాము గారు ప్రార్థన చేయడానికి ముందు ఏం చేశారు? చెప్పాలి. ఏం చేశారు? బలిపీఠము కట్టారు.
వినండి జాగ్రత్తగా. బలిపీఠము ఎందుకు కడతారు? బలి ఇవ్వటానికి. అవునా? బలిపీఠం ఎందుకు కడతారు? నాకు వినండి, చూడండి, నా వైపు చూడండి. బలిపీఠం ఎందుకు కడతారు? బలి అర్పించడం అంటే అర్థం ఏంటి? చెప్పేది కరెక్టే, చెప్తున్నా. చంపేయటం. చెప్పండి. బలి ఇవ్వటం అంటే చంపివేయటం. మన పితరులు పాత నిబంధన కాల భక్తులు ఏం చేసేవారంట? బలులు అర్పించేవారు. మేకనో, గొర్రెనో, పొట్టేలునో, కోడినో, దూడనో, దేనినో దాన్ని ఏం చేసేవారు? బలి అర్పించేవారు. మరి మనం కూడా బలిపీఠం కట్టి బలి అర్పించారా? మనం కూడా బలిపీఠం కట్టి బలి అర్పించారా? ఏంటమ్మా, అవసరం లేదా? అవసరం లేదా? ఎందుకు అవసరం లేదు? ఎందుకు అవసరం? వినడానికి బాగుంటుంది కదా. ఎందుకు అవసరం లే? ఇలా చెప్పనా? పాత నిబంధన కాలంలో వారు బలులు అర్పించవలసిన అవసరం ఉంది, మనము బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువు తనను తాను మన కొరకు బలిగాను అర్పణగాను దేవునికి సిలువలో అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన పాపముల నిమిత్తము బలైపోయాడు కనుక ఇంకా మనం బలులు అర్పించవలసిన అవసరం లేదు. కానీ వినండి జాగ్రత్తగా, మనము బలిపీఠపు అనుభవంలోనికి మాత్రము రావాలి. బలులు అర్పించాల్సిన అవసరం లేదు. మేకనో, గొర్రెనో, పొట్టేలునో, గువ్వనో, కోడినో అర్పించాల్సిన అవసరం లేదు. కానీ మనం మాత్రం బలిపీఠపు అనుభవం దగ్గరికి రావాలి. బలిపీఠం మీద చంపవలసిన వాటిని చంపాలి. వినండి జాగ్రత్తగా. ఇదంతా ఎప్పుడు జరగాలి? ఇదంతా ఎప్పుడు జరగాలి? మనం ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని ఏదైనా అడగడానికి ముందే, ప్రభుని ఏదైనా వేడుకోవడానికి ముందే, ప్రభుతో సంభాషించడానికి ముందే, ఆయన స్వరమును వినడానికి ముందే, అడిగి ఆయన ఎదురుని పొందుకోవడానికి ముందే మనము బలిపీఠపు అనుభవంలోనికి రావాలి. ఇలా చెప్పనా? మనము మళ్ళా ఏం బలి ఒక్కర్లేదు, ఏ జంతువును బలి ఒక్కర్లేదు. కానీ మనం ఎక్కడికి రావాలి? బలిపీఠం దగ్గరికి రావాలి. బలిపీఠం మీద కొన్ని చంపాల్సినవి చంపాలి. ఎంతమందికి అర్థమవుతుంది? చూడొచ్చా? అర్థమవుతుందా? ఏం చంపాలి? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి చూడండి. చదువుతాయి. అవునా? భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను, అందరూ చెప్పండి, చంపివేయుడి. బిడ్డగా చెప్పండి, చంపివేయుడి. చంపాలా? ఎప్పుడు? ఇవేమి చంపకుండా ఇంకా కింద కొన్ని ఉన్నాయి. ఇవి చంపాలంట, కొన్ని విసర్జించవలసినవి కూడా ఉన్నాయంట. చూడండి 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? మరి ఇవన్నీ చేయకుండా మనం వచ్చి పెద్ద చీటీ తీసుకొస్తాం. కిరాణా షాప్ చీటీ తీసుకెళ్ళినట్టుగా మందిరానికి పెద్ద చీటీ తీసుకొస్తాం. మన గురించి, భర్త గురించి, పిల్లల గురించి చెప్పాలి. ఆర్థికంగా, ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ప్రభా ఈ చీటీ అంతా ఆమేన్. ఏంటి ప్రభా ఈ చీటీ అంతా ఆమేన్. చివరికి మనకి అడగడానికి కూడా టైం లేదు. ఈ చీటీ అంతా దాన్ని చేపట్టి యేసు నామములో జరుగును గాక ఆమేన్. చలో మనం ప్రార్థన చేయగా, అవునా కాదా? హలో బాబు, మనం ప్రార్థన చేయనా? మనం ప్రార్థన చేసే ప్రార్థనల్లో మనం ఎంతవరకు మనము
ప్రభు యొక్క ఉద్దేశాన్ని గ్రహిస్తూ ప్రార్థిస్తున్నాం, లేక మన అవసరతలు చెప్పడమే ప్రార్థన అనుకుంటున్నాం? అసలు ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా? ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా? ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం కోసం చేయాలి. మన అవసరతలు చెప్పడమే ప్రార్థన అనుకుంటున్నాం. ప్రభు ఉద్దేశం ఎప్పుడు అర్థమైందో తెలుసా? ఈ చంపవలసినవన్నీ చంపేసినప్పుడు. మీరు ఎంతమంది కోపం చంపేస్తున్నారు? ఇక్కడేమో ఇంత పాడే కదా, చేతులెత్తి అసలు ఆ పరలోకంలో ఉన్న దేవదూతలు అంటుంటే బాగుంటే ఈయన దేవదూతలు ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు అని అనుకుంటా ఉంటే అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నోటి నిండా బూతులే, నోటి నిండా ఇది బూతుల బొట్ట, ఇది బూతుల తట్ట. ఈ బొట్ట ఈ తట్ట తెలిస్తే అప్పుడు దేవదూతలు అనుకుంటది, మందిరంలో వీళ్ళేనా ఆరాధన పాట పాడింది. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఏం చేయాలి? మనం బలిపీఠం దగ్గర తీసుకొని రావాలి. ఈ రోజుల్లో ఇలా ప్రార్థన పాపం చేస్తూనే ప్రార్థన చేస్తాను, అవునా కాదా? దేవుడు ఎవరి ప్రార్థన వింటాడా? దేవుడు ఎవరి ప్రార్థన వింటాడా? విండా? వినడు అన్నాడు చేయవచ్చు. అందరి ప్రార్థనలు వింటాండి అన్నాడు, అందరి ప్రార్థన వింటాడండి అన్నాడు. ఏ గ్రూప్ లో లేవు మనం? ఇంకే గ్రూప్ ఉందామా మనకి? అయితే వినే గ్రూప్, లేకపోతే వినడు గ్రూప్ కదా. మూడో గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చింది? వింటాడా? అందరి ప్రార్థన వింటాడా? ఓకే, మీ చేతులు చూపించండి ఒకసారి. ఓకే, మళ్ళీ మీరు చేతులు దించే పని వస్తుంది, అందుకని అడుగుతున్నా. అందరి ప్రార్థనలు వింటాన్ని అన్నా లేకుండా అందరి ప్రార్థన వినండి. అరే మా చర్చిలో బ్రదర్కి కార్ ట్రావెల్స్ ఉంది. ఆయన ఇన్నోవా కారు కొంతమంది లేడీస్ కిరాయికి మాట్లాడుకుని చీరాలు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? చీరాలు వెళ్తున్నారు. డ్రైవ్ చేసి తమ్ముడు కూడా మన చర్చి మెంబరే. వీరు బయలుదేరిన దగ్గర నుండి చీరాలు వెళ్ళేదాకా ప్రార్థన చేసుకుని వెళ్ళారంట. చీరాలు వెళ్ళేదాకా మళ్ళీ మధ్యలో ఫోన్ చేసి ఇంకా బలంగా ప్రార్థించండి అని ఫోన్లో అడుగుతున్నారంట. ఎంత ప్రార్థనా పరులో వీళ్ళు అని అనుకుంటున్నారంటే. చీరాలు ఎందుకు వెళ్ళారు తెలుసా? చీరలు దొంగతనానికి వెళ్ళారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అందరూ ప్రార్థన వింటాడా? అంటే ఇప్పుడు వీళ్ళు ప్రార్థన ఏం చేశారు? మేము పట్టు చీరలు దొంగతనం చేసేప్పుడు మేము ఎక్కడా పట్టుపడకూడదయ్యా, మేము పట్టుపడకుండా నువ్వే కాపాడాలి అంటే ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? సీసీ కెమెరాలు కనపడకుండా, మనుషులకి ఎవరు కనపడకుండా వీళ్ళు ఏం చేయాలంటే దేవుడు ఇప్పుడు కాపాడాలా? వింటాడా? మాట్లాడేటమ్మా. మరి నాకు చేతులు ఇద్దారే. ఒక గుడ్డోడికి యేసు ప్రభువారు చూపునిచ్చాడంట. పుట్టుక గుడ్డివాడు. ఆ దినాల శాస్త్రులు పరిశీలించారు, నీకు చూపినవరు ఇచ్చారా అంటే నాకు ఎవరు చూపినిచ్చారో తెలియదు కానీ దేవుడు మాత్రం పాపులు మనవి ఆలకించడు. అంటే నాకు చూపినిచ్చినోడు పాపి కాదు, ఆయన పరిశుద్ధుడు అన్నాడంట. దేవుడికి స్తోత్రం. ఆ గుడ్డోడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూపు పొందుకున్న తర్వాత. ఏంటో తెలుసా? దేవుడు పాపుల మనవి ఆలకించాడు. కొంచెం ప్రార్థన చెప్పనా? మనం చేయాల్సినన్ని చేస్తున్నాం, అలా ఏం చేస్తున్నాం? చివరికి అందుకే దేవుడు నా ద్వారా నాతో మాట్లాడుతున్నమాట. మనం ప్రార్థన చేయడానికి ముందే దేవునికి అయిష్టమైనవి ఏవే ఉన్నాయో అవి మన జీవితంలో ఏమవ్వాలంట? చంపివేయాలి. అబ్రహాము గారు ప్రార్థన చేయడానికి ముందు బలిపీఠం కట్టారు. ఈ బలిపీఠం దగ్గర రెండు అనుభవాలు, ఒకటి బలి అర్పణ, ఒకటి బలి ఇవ్వడం, రెండోది అర్పించడం. బలి అర్పణ. ఏ బలి ఇవ్వాలి? దేవునికి ఇష్టం లేదంత బలి చేయాలి, అంటే అన్ని చంపివేయాలి. దేవునికి అయిష్టమైన ప్రవర్తన, అయిష్టమైన క్రియలు, అయిష్టమైన నడవడిక, వీటన్నిటిని ఏం చేయాలంట? చంపివేయాలి. మరి ఏమర్పించాలి? దేవునికి ఇష్టమైనది అర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చంపేయాలి?
ఆయనకి ఇష్టం లేని చంపేయాలి. ఏమర్పించాలి? ఆయనకి ఇష్టమైన వాటిని అర్పించాలి. అక్కడ కొలస్సీ పత్రికలో 5:3-5 కొంచెం కఠినమైన మాటలు రాయబడింది. జారత్వము అంటే వివాహము కాకమునుపే స్త్రీ పురుషుల లైంగిక కలయిక జారత్వం. దీనేం చేయాలి? చంపేసి. అపవిత్రత, పవిత్రము కాని ప్రతి ఒక్కటి అపవిత్రమైందే. దీనేం చేయాలి? చంపివేయ. కామాతురత, దీనేం చేయాలి? చంపివేయాలి. దుష్టత్వం ఏం చేయాలి? చంపివేయాలి. ధనాపేక్ష ఏం చేయాలి? చంపివేయాలి. అందరూ నా వైపు చూస్తూ శ్రద్ధగా వింటుండగా ఇలా చెప్పనా? మీరు అనుకోవచ్చు, అయినా మన వల్లే ఉంది, మన వల్లే చంపేయడం, బతికినంతకాలం ఎట్టాకి బతుకుతావు, ప్రార్థన చేస్తావు, ప్రొఫెసర్ పిస్తాడు, ఎట్టకు బతికేస్తావు, 50, 60, 70 సంవత్సరాలు బతికేస్తావు. చివరికి సత్యలోపుడు ప్రభువును నువ్వు క్షమించేయి అంటే ఆయన ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? కృపా కనికరం కలిగిన వాడు కాబట్టి డైరెక్ట్ గా లోకానికి తీసుకెళ్ళిపోతాడు అన్న మాయలో ఒకవేళ బ్రతుకుతుంటే ఈరోజు ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం. ఈ చంపివేయుడి అనే అనుభవంలోనికి మనం రాకపోతే జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? మనం ప్రార్థన చేయడానికి ముందే, ప్రభు సన్నిధిలో ఏదైనా అడగడానికి ముందే ఈ చంపివేయుడి అనే అనుభవానికి రాకపోతే ఏం జరుగుతుంది తెలుసా? రోమా 8:13. రోమా 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. దేవునికి స్తోత్రం. రెండు చేతుల కలిసి వైపు చాపుతో ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఒక శ్రేష్టమైన మాట్లాడే తెలుసా? సంఘమా, మీరు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, బానే ఉంది, కానీ ప్రార్థన చేయడానికి ముందు మీరు చంపవలసిన వాటిని మీ జీవితాల్లో ఏం చేయాలి? చంపేసేయాలి. చంపేసేయాలి. ఎందుకు చంపాలి? ఎందుకు చంపాలి? ఇప్పుడు చదివిన వాక్యం ఎందుకు చంపాలి? అమ్మా, ఒకవేళ మనము చంపకపోతే అవి మనల్ని చంపేస్తాయి. అర్థమైందా? కాస్త వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? చంపకపోతే సింపుల్, చాలా సింపుల్. దాని దారిన వెళ్ళిపోలే, నన్ను వదిలేండి, వదిలేండి. వదిలేస్తామా? ఎవరు అంటున్నారంట, వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చిందంట, ఆయన అంటున్నాడు, అరుస్తున్నాడంట, ఎవరన్నా మొగోడు ఉంటే పిలవండిరా అన్నది ఎవరు? అదేంటి నాకు పూర్తి చెప్తున్నాను, కాస్త నవ్వుతారంటే. వదిలిపెడతామా? వదిలిపెడతారు, ఏం చేస్తుంది? మనం చంపేస్తుంది. వినండి జాగ్రత్తగా. మనమంతా దేవుడు మనకిచ్చిన ఆత్మ చేత మన శరీరం యొక్క క్రియలను, మన శరీరం యొక్క కోరికలను ఒకవేళ మనం చంపకపోతేనంట ఆ శరీర కోరికలు మనల్ని చంపేస్తాయి. అందుకని చూడండి, ఈ శరీర కోరికలు చంపుకోకుండా ఈ శరీర కోరికల ప్రకారమే జీవిస్తూ కూడా మందిరానికి రావచ్చా? రావచ్చా? రావచ్చు, రావచ్చు. ఎవరు తెలియదు? అయ్యగారికి తెలియదుగా. మీకు అర్థమవుతుందా? రాకూడదు, రావచ్చు. వచ్చేవాళ్ళు సగం మంది అలాంటి వాళ్ళే. ఇలాంటి నన్ను తప్పుదనుకో. మన మందిరం గురించి సహజంగా మందిరం గురించి మాట్లాడుతున్నాను. రావచ్చా? రావచ్చు. ప్రార్థన చేయొచ్చా? చెప్పండి, చేయొచ్చు. ఆరాధన చేయొచ్చా? చేయొచ్చు. పాటలు పాడొచ్చా? పాడొచ్చు. మందిరంలో కొనసాగొచ్చా? కొనసాగొచ్చు. ఇలా చెప్పనా? వారు మందిరములకు మాత్రమే పరిమితం అవుతారు, కానీ మహిమకు వారు చేర్చబడలేదు.
చచ్చిపడలేరు. అసలు మందిరం యొక్క విశిష్టత, మందిరం యొక్క ప్రాధాన్యత, మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ఈ మందిరం మన మహిమను చేర్చేది. ఈ మందిరం మనల్ని ఎక్కడ చేరుస్తుందంటే, అంటే ఈ మందిరం అంటే మీరు 4 కోట్లు అనుకోవద్దు, ఈ కన్స్ట్రక్షన్ అనుకోవద్దు. అయితే ఈ మందిరం వస్తూ కూడా మనం ఇంకా చంపవలసిన వాటిని చంపకపోతే ఆ క్రియలు మనల్ని ఏం చేస్తాయి? మీరు ఆత్మ చేత శరీర క్రియలను చంపి నీడలు జీవించారు. లేకపోతే ఏంటంట, శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఏమైపోతారంట? చావవలసిన. ఈ చావు, ఈ మరణం, వినండి, శరీర సంబంధమైన మరణాల గురించే కాక ఆత్మ సంబంధమైన మరణంతో పోలుస్తున్నాడు పౌలు భక్తుడు. దాని గురించి మాట్లాడుతున్నాడు. అమ్మా ఇలా చెప్పనా, అమ్మా అయ్యా ఇలా చెప్పనా, మనం మందిరానికి వస్తూనే ఉంటాం కానీ ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన స్థితిలో ఉంటాం. జీవించుచున్నామన్నా ఏం చెప్తున్నాడు? జీవించుచున్నామన్నా పేరుంది కానీ మనం అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? మనం మందిరానికి వెళ్తున్నాం కానీ దేవునితో సహవాసం లేదు. ఎవరితో సహవాసం లేదు. చెప్పనా, ఇవన్నీ ఎక్కడ సరైపోవాలి? ఎక్కడ సరైపోవాలి? ఎప్పుడు సరైపోవాలి? ప్రభుతో మనం మాట్లాడడానికి ముందే. అర్థమవుతుందా? ప్రభుని ఏదైనా మనం అడగడానికి ముందే. ఇలా చెప్పనా, అడిగినవన్నీ మనం పొందుకోవాలంటే మొదట మనం చచ్చిపోవాల్సినవి చచ్చిపోవాలి. ఆత్మ చేత, ఇలా చెప్పండి నాతో, ఆత్మ చేత నా శరీర క్రియలను నేను చంపేయాలి. శరీరాన్ని చంపడం కాదు, శరీర క్రియలు. ఇలా చెప్పండి మీకు అర్థం అవడం కోసం, శరీర కోరికలు. ఈ శరీరానికి కోరికలు ఉన్నాయా? చెప్పండి అమ్మా. ప్రతి శరీరానికి కోరిక ఉండదా? డెఫినెట్ కోరిక. ఆ కోరిక ఏమవ్వాలి? చెప్పాలి, చంపివేయబడాలి. ఎందుకు? ఎందుకు కోరిక చంపివేయబడాలి? మనం ఆత్మీయంగా జీవించడం కోసం. ఒకవేళ చంపకపోతే అవి మన ఆత్మీయ జీవితాన్ని చంపేస్తాయి. సో ప్రార్థన చేయడానికి ముందే మనము బలిపీఠము కట్టే అనుభవంలోనికి ప్రభుని ఏమడగాలి తెలుసా? అయ్యా నాలో నీకు ఇష్టమైనవి ఉన్నాయో అవన్నీ నేను చంపేసుకుంటాను, తీసేసుకుంటానయ్యా. ప్రభుని ఏదైనా అడగడానికి ముందే ఎలా అడగనా? అమ్మా మీకు స్వస్థత కావాలా? మీకు స్వస్థత కావాలా? మీకు విడుదల కావాలా? మీ బిడ్డలకు భవిష్యత్తు కావాలా? ఆర్థికంగా ఎదగాలా? మీరు ఆనందంగా ఉండాలా? మీరు ఆశీర్వదింపబడాలా? ఖచ్చితంగా నిశ్చయంగా మన దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడే, ఆయన స్వస్థపరిచేవాడే, ఆయన విడిపించేవాడే, ఆయన సహాయం చేసేవాడే. అందులో డౌట్ లేదు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఆయన ఆ కార్యాలన్నీ నా జీవితంలో, మన జీవితంలో ఇష్టపూర్వకంగా చేయాలంటే ఆయనకు అయిష్టమైనవన్నీ మన జీవితంలో ఏమైపోవాలి? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభువుతో సూటిగా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వింటున్న వారందరూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. మీరు వింటున్నారని, మీరు అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను. So we need to kill the desires of the flesh. శరీర కోరికలను, శరీర క్రియలను ఆత్మ చేత ఏం చేయాలి? చంపివేయాలి. ఎంతమంది చంపేస్తున్నారు? ఇలా చెప్పనా, మనం బ్రతకాలంటే మనం సావాలి. పక్కన చెప్పండి, మనం బ్రతకాలంటే మనం సావాలని. నీకు డౌట్ రావచ్చు, సచ్చిన తర్వాత ఇంకేంటి బతికేది? నేను మనం చావాలి అన్నది మన శరీరం గురించి మాట్లాడలే, మన శరీర క్రియలు. మన నేత్రానికి ఏముంది? మన నేత్రానికి ఏముంది? మన శరీరానికి ఏముంది? ఇది ఏమవ్వాలి? ఎవరి చెల్లెలు ఉన్నారు, ఎవరి చెల్లెలు, ఎవరి తమ్ముళ్ళు ఉన్నారు. ఎవరి జీవితంలో యవనస్తులకి ఖచ్చితంగా శరీరాశ, నేత్రాశ ఉంటుందా లేదా? దాన్ని ఏం చేయాలంట? చంపివేయగలిగితే మీరు అసాధారణంగా జీవించడానికి ప్రభు చూపిస్తారు. ఇవన్నీ ఎప్పుడు? ప్రభుని ఏదైనా మనం అడగటానికి. అబ్రహం గారు ఏం చేశాడు?
యెహోవా నామమున ప్రార్థన చేయడానికి ముందు వినండి. ఎంతటి భక్తిపరుడైన నిన్న రాత్రి మనం విన్నాం కదా, అబ్రహాం గారు వాగ్దానం చేయడానికి కాలం నుండి వాగ్దానం నెరవేరే కాలం వరకు ఏం చేశారు? విశ్వాసం నందు బలహీనుడు కాలేదు, విశ్వాసం వలన బలం పొందుకున్నాడు కదా. ఈ రెండు విషయాలే మనం విన్నాం సమయానుకూలతను బట్టి. అయితే ఈ విశ్వాసంలో బలహీనం కాకుండా విశ్వాసం వల్ల బలం పొందుకుంటున్నప్పటికీ తన జీవితంలో కొన్ని మార్లు పొరపాట్లు జరగలేదంటారా? జరిగాయి. ఆ పొరపాటు ఏంటి? ఇప్పుడు మనం విని ఆ పొరపాటు మన జీవితంలో జరగకుండా మనల్ని ఏం చేద్దాం? సరి చేసుకుందామా? నెంబర్ టూ మొదటి ఏం చెప్పండి? మొదటి ఏంటి? ప్రార్థన ముందు ఏం చేయాలి మనం? చెప్పండి. బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠం ఎందుకు కడుతున్నాం? ఏదో పశువునో జంతువునో చెప్పండి, కోడినో గొర్రెనో బలి ఇవ్వడం కోసం కాదు. మన శరీర క్రియలో మన శరీర కోరికలను ఆ బలిపీఠం మీద ఏం చేయాలంట? బలి చేశాను. వావ్, హల్లెలూయా. ఇప్పుడు రెండవది ప్రార్థనలో. ఏం చెప్పండి? ప్రార్థనలో. అలా మనము ఆదికాండం 12వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాను చూడండి. అబ్రాము ఇంకా ప్రయాణము చేయించు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. నాకు ఇలా చెప్పండి. ఆ దేశంలో కరువు భారముగా ఉంది. వినండి. ఇప్పుడు ఈ కరువు వచ్చిందిగా, కరువు భారంగా ఉందిగా. అబ్రాము గారు ఏం చేయాలి? వదిలేసి వెళ్ళిపోవాలా? గొడవ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలా? అక్కడ ఆయన వదిలేసి వెళ్ళిపోయడం ఉంది, కానీ వదిలేసి వెళ్ళకూడదు. ఓకే, వినండి. కరువు భారంగా ఉంది కదా. వినండి. ఆ దేశంలో ఏమొచ్చినప్పుడు కరువు వచ్చింది. ఇప్పుడు అబ్రాము గారు ఏం చేయాలి? వినపడట్లా. నీకే అవగాహన వచ్చింది కానీ ప్రార్థన చేయాలని, కానీ అబ్రాము గారు ప్రార్థన చేయాలి. మీరు 12వ అధ్యాయం 10వ వచనం నుండి దాదాపు 13వ అధ్యాయం 4వ వచనం వరకు చూడండి. అబ్రాము గారు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మనకు స్థిరత్వం ఉండాలి. ఏముండాలి? చెప్పండి. ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి. మన ప్రార్థన అవసరతల్లో చేసేవారిగా ఉండకూడదు. ప్రార్థనే మన అనుదిన అవసరంగా మారిపోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది వింటున్నారు? అవసరతల్లో కాదు, ఆనందం వచ్చినప్పుడు కాదు, ఆవేదన వచ్చినప్పుడు మాత్రమే కాదు, అనుదినము మనము చెప్పండి ప్రార్థించే వారిగా ఉండాలి. వినండి జాగ్రత్తగా. నిజానికి అబ్రాము నా దేశానికి వెళ్ళమని చెప్పింది ఎవరు? అందరూ చెప్పండి. ఎవరు వెళ్తున్నారు అబ్రాము గారు నా దేశానికి? కనానికి వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడు కదా. ఇప్పుడు అబ్రాము గారు ఆ కనాను దేశంలో కరువు